2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా మంది చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఇందులో పెట్టాలా వద్దా? పెడితే లాస్ వస్తుందా? ప్రాఫిట్ వస్తుందా? అని చాలా మందికి ఉండే క్వశ్చనే అది పెట్టుబడి పెట్టేటప్పుడు. అలా ఎవరైనా కూడా చిన్నదైనా పెద్దదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు నేను ఇందులో పెడుతున్నాను, నాకు ఖచ్చితంగా ప్రాఫిటే రావాలి, వస్తుంది అని పెట్టాలి అనుకునేటప్పుడు ఏమేమి చెక్ చేసుకోవాలి? ఎందులో ఇన్వెస్ట్ చేస్తే లాస్ లేకుండా ప్రాఫిటే వస్తుందంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం శిరీష. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్తా. మనము ఏదైనా కానివ్వండి, ఫస్ట్ దాని గురించి తెలుసుకోవాలి, అంటే నేర్చుకోవాలి. మీరు ఇంగ్లీష్ మాట్లాడే ముందు ఫస్ట్ ఇంగ్లీష్ ఎవరైనా నేర్చుకుంటారు కదండి. తెలుగు ఈలు నేర్చుకోవాలన్నా కానీ ఫస్ట్ తల్లి నేర్పించిన తర్వాత ఇంట్లో మీకు స్కూల్లో మీ గురువుగారు నేర్పిస్తారు. సో విషయం ఏంటంటే, ఏదైనా కానివ్వండి లైఫ్లో మనకి ఏదైనా పొందాలి అనుకుంటే, మనం ఏదైనా సాధించాలి అనుకుంటే ఫస్ట్ నేర్చుకోవాలి దాని గురించి. సో నేనేం చెప్తానంటే, సార్ మేమైతే అసలు స్కూల్ కూడా వెళ్ళలేదండి, ఏదో కాస్తంత వ్యాపారం చేసుకుంటున్నాము, లేదంటే చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాము, ఇప్పుడు మాత్రం దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము, మాకు అంత నాలెడ్జ్ లేదు, మీరు హెల్ప్ చేయండి. దట్స్ అ బెటర్ వే, దట్స్ అ రియలీ అ గుడ్ వే. అది చాలా మంచి పద్ధతి. ఏదైతే మనకు తెలియదో మనం ముందే చెప్పేయాలి, ఇది నాకు తెలియదు, ఇది నాకు రాదు, నాకు నేర్పించండి, లేదంటే మీరే చూసుకోండి, నేను మాత్రము మీ చూపించే దారిలో నేను నడుస్తాను. దట్స్ అ వండర్ఫుల్ వే. ఎందుకంటే మనం లైఫ్లో అన్నీ నేర్చుకోలేం. ఇప్పుడు నేను ఈ జన్మలో డాక్టర్ అవ్వాలి అంటే కుదరకపోవచ్చు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇంజనీర్ అవ్వాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఏదో ఒక ప్రొఫెషన్లో మనం చేరామంటే ఆ ప్రొఫెషన్లో మనం ఇంకా ఎక్స్పీరియన్స్ సాధిస్తూ ఒక ఎక్స్పర్ట్గా మనం తయారవుతాం అనమాట. సో ప్రతిదానికి ఒక లిమిట్ ఉందండి. సో ఆ లిమిట్ ప్రకారంగానే ఒప్పుకుంటాను. మన ప్రతి ప్రేక్షకులకి ఆ టైం దొరక్కపోవచ్చు, ఆ ఛాన్స్ దొరకలేదు, ఆ ఇంట్రెస్ట్ కూడా లేకపోవచ్చు, కానీ డబ్బులు మాత్రం కావాలి. ఆస్తి మాత్రం ఎవరికొద్దు? ఏ మనిషికి క్వాలిఫికేషన్ ఉన్నా లేకున్నా ప్రతి వారికి, పుట్టిన ప్రతి మనిషికి డబ్బు అవసరము. అండ్ జస్ట్ డబ్బే కాదు, తరతరాలుగా ఉండే ఆస్తి మాత్రం ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలని చెప్పే కళ మాత్రం అందరికీ ఉంటుంది, నిద్రలో కానివ్వండి, పగటి కళలు కానివ్వాలి కానివ్వండి. సో మీరు అడిగిన ప్రశ్నకి జెన్యూనిటీ ఎలా వస్తుంది? మనం ఎక్కడన్నా పెట్టుబడి పెట్టే ముందు ఒక ఇన్స్టిట్యూషన్ని నమ్మచ్చా, ఒక ఇండివిజువల్ని నమ్మచ్చా? నేను ఒకటే మాట చెప్తాను, మీరు ఇద్దరిని నమ్మే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోండి ఎవరిని నమ్మాలన్న విషయం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇద్దరు రాంగ్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఇద్దరు కరెక్ట్ అవ్వచ్చు. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, మీరు దాచుకున్న డబ్బులు మీ బ్యాంక్ ఏదైతే ఉందో మిమ్మల్ని మోసం చేస్తుందా? కాదు కదండి. కానీ కొన్ని బ్యాంకులు ఇంతకుముందు ఉండే కోఆపరేటివ్ బ్యాంక్స్ చాలామంది జనాల్ని ముంచేశారు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు ముంచికే వాళ్ళు అసలు అడ్రస్ లేకుండా పోయారు. కానీ దాని తర్వాత ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు నేషనలైజేషన్ చేసింది ప్రతి బ్యాంక్ని, అంటే జనాల డబ్బులు మీరు ముంచలేరు అని చెప్పేసి. సో అలాంటి కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీ పేర్లు మీకు చెప్తాను. అలాంటి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఎవరైతే మీరు అందరూ అనుకుంటున్నారో నాకు 10 సంవత్సరాలు సార్, నా దగ్గర టైం లేదు, 30, 40, 20 సంవత్సరాలు కూడా టైం లేదు, నాకు 10 సంవత్సరాలకి ₹1,00,00,000 కావాలి, ఎంత పెట్టమంటారు పెట్టుబడి? 1,00,000 నేను పెట్టలేను, 50,000 కూడా నా దగ్గర లేవు, కానీ దానికంటే తక్కువ ఉన్న విషయం ఏమైనా ఉంటే చెప్పండి, నేను ఖచ్చితంగా ప్రతి నెల పెడతా. నా మీరు ఏం చేయొచ్చు అంటే, ఒక 25,000, 20,000 to 30,000 మధ్యలో పెట్టుబడి పెట్టడానికి మీరు రెడీగా ఉంటాయి. ఎందుకంటే మీరు అడిగిన సమయం చాలా తక్కువది. నాకు 10 సంవత్సరాల్లోనే ₹1,00,00,000 కావాలి అంటే, మీరు పుట్టి పెరిగి 20 నుంచి 30 సంవత్సరాలు చేరే వరకే మీ దగ్గర 10 లక్షలు లేవు అకౌంట్లో, కానీ ₹1,00,00,000 అడుగుతున్నారు. తప్పేం లేదు అందులో, ఖచ్చితంగా మీరు పొందొచ్చు. బట్ దానికి ఎక్కడ ఎలాంటి మ్యూచువల్ ఫండ్ ప్రిఫర్ చేయాలన్నదే ప్రశ్న. దట్ ఈస్ ద $1 million క్వశ్చన్. నా ఇక్కడ మీరు చూసుకుంటే కంపెనీస్ ఏవైతే మనం చూసుకున్నామో 15 కంపెనీస్ ఉన్నాయి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, విచ్ హ్యావ్ డెలివర్డ్ మినిమం యావరేజ్ 20% ప్రతి సంవత్సరం. CAGR దాని అర్థం ఏంటంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. ఓకేనా? దట్ మీన్స్ మినిమం వాళ్ళు 10% కాదు, 20% నుంచి 30 లేదా 30 కంటే ఎక్కువ ఇచ్చారు, కానీ 20% కంటే కింద కూడా ఇవ్వలేదు. ఎందుకంటే జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ ఎంత ఇస్తాయంటే శిరీష, యావరేజ్గా 12% ఇస్తుందండి. అంటే నెలకు 1% ప్రకారంగా 12 నెలలకి 12%. ఒకవేళ మీరు 25,000 దాన్ని మీరు 10%తో పెంచుకుంటూ వెళ్ళారు, 10 సంవత్సరాల కోసం పెట్టారు అంటే 12% ప్రకారంగా మీకు వచ్చేది ₹1,00,00,000 కాదు, 85 లక్షలు మాత్రమే. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మీకు నేను చూపిస్తాను. ఇందులో మనం ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్. అదేంటంటే, లుక్ అట్ ద ఫండ్స్.
మనం ఫండ్ పేర్లు ఇక్కడ తీసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళ పబ్లిసిటీ చేసినట్టు అవుతుంది. కాబట్టి మీకు నేను ఇక్కడ మీకు సిఏజిఆర్ చూపిస్తాను, ఒక్కొక్క ఫండ్ ఎంత ఇచ్చింది. 25, ఓకేనా, ఇక్కడ కూడా 25, 23, 20.17. ఇక్కడ ఇంకొక కంపెనీ పేరు మీకు చూపిస్తాను కిందలో. సమ్ కంపెనీస్ హ్యావ్ గివెన్ యూ 33% ఇచ్చాయి. అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ని మీరు నమ్మచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. వాళ్ళు 20% కింద ఇవ్వలేదు. 20 సంవత్సరాల నుంచి అదే రేట్ ఉందా సార్? అదే ఫ్లో? అబ్సల్యూట్లీ అగ్రిగేట్ అనమాట, దాన్ని అంటారు సిఏజిఆర్ అని. దట్ ఈస్ ది అగ్రిగేట్ యావరేజ్ మినిమం. నా ఒకవేళ మీకు 33% ఇచ్చాయి కదా, మనం ఇక్కడ యావరేజ్గా ఏం చేద్దామంటే ఒక 30% వరకు తీసుకుందామండి. నా ఇక్కడ మనం చూస్తే 30% ఒకవేళ తీసుకుంటే మనకి 30% ప్రకారంగా మనకి ఎంత వచ్చింది. సో యూ విల్ గెట్ అన్ ఐడియా. 25,000 రూపీస్ మీరు పెట్టుబడి పెడుతున్నారు ప్రతి నెల, 10 సంవత్సరాల కోసము 10%తో పెంచుకుంటూ వెళ్తున్నారు. 30% యావరేజ్ రిటర్న్స్ అంటే మీకు వచ్చింది 2 కోట్ల రూపాయలు. మీరు అడిగింది ఎంత? 1 కోటి రూపాయలు. మీకు వచ్చిందంతా 2 కోట్లు. అంటే అలాంటి మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకుంటేనే కదా, అలాంటి పోర్ట్ఫోలియో గురించి తెలుసుకుంటేనే కదా, అలాంటి ఫండ్ మేనేజర్ ఎవరు, అసలు ఆయన సైకాలజీ ఏంటి, ఆయన మైండ్ సెట్ ఏంటి, రిచ్ మైండ్ సెటా లేదంటే యావరేజ్ మిడిల్ క్లాస్ మైండ్ సెటా, అవన్నీ కూడా ఆ ఫండ్ ద్వారా తెలుస్తుంది. ఇవన్నిటికీ నేను మాస్టర్ క్లాస్ తీసుకొని మీకు నేర్పిస్తాను. మీకు ఇవన్నీ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు, కాల్ చేయమని చెప్తాను. క్లాస్ ఉంటుందా సార్ ఆ రోజు? అబ్సల్యూట్లీ, దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్, రెండు. అబ్సల్యూట్లీ. మీరు మీ కంఫర్ట్ ఎక్కడైతే ఉందంటే చాలా బాగా దూరంలో ఉన్నారు, టైం లేదు, మండే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి అంటే సండే రోజున మీరు నాతో పాటు 11 o'clock జాయిన్ అవ్వచ్చు. క్లాస్లో డీటెయిల్గా నేర్పిస్తాను. దాని తర్వాత మీకు లైఫ్ లాంగ్ ఫుల్ సపోర్ట్ ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది, నేను నా టీం వైపు నుంచి. గ్రేట్ నాలెడ్జ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.